నంద్యాల జిల్లా డోన్ మండలం కన్నప్పకుంట గ్రామంలోని వైఎస్ఆర్సీపీ బీఎల్ఏ భరత్ అతని సోదరుడిపై దాడి జరిగిందని ఆరోపిస్తూ పార్టీ నాయకులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుడు మధుసూదన్ రెడ్డి కులం పేరుతో దూషించి తన కుమారులతో కలిసి రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర మాజీ మిల్ కార్పొరేట్ చైర్మన్ శ్రీరాములు, ఏపీపీ రేగంటి రాజశేఖర్ రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాటూరు కొండ సాయి కుమార్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాధవ్ రెడ్డి అనే ఫీల్డ్ అసిస్టెంట్ అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ తరపు నుండి మహేశ్వర రెడ్డిని, తర్వాత ఇంకో కొడుకు మాధవ్ రెడ్డిని, తండ్రి మహేశ్వర రెడ్డి ముగ్గురు కలిసి, ఒక తండ్రి ఇద్దరు కొడుకులు ముగ్గురు కలిసి ఈ సదరు భరత్ అనే వ్యక్తి రజకు ఇంటికి వెళ్లి తీవ్రంగా దాడి చేసే ప్రయత్నం చేశారు, కర్రలతోన కత్తులతోన. అదే సమయంలోన వీరు అగైన్ మరి చాకలి నా కొడుక ఎలా చేస్తావు, నిన్ను చంపేస్తామనే పెద్ద పెద్ద మాటలతో తీసిస్తుంటే భరత్ చిన్నాన కొడుకైన వెంకటేశ్ మీరు పదే పదే కులం పేరు పెట్టి దూషించడం సరైన పద్ధతి కాదని నివారించడానికి వచ్చిన సందర్భంలో ఆయన పైన కూడా కులం పేరు దూషించి ఆయన పైన కూడా దాడి చేయడంతో ఆయన కూడా తలకి ఎట్టి పరిస్థితుల్లో చెల్లించము. కాబట్టి మేము ఈ విషయాన్ని ఎవరైతే సదరు బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడు నిన్ననే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటి వరకు అయింది ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేయని పరిస్థితి. రజకులు దేశంలో దాదాపుగా 18 రాష్ట్రాల్లోన ఎస్సీ జాబితాలో ఉన్నారు, మన రాష్ట్రంలోనూ ఒకటే. కాబట్టి రజకులకు తర్వాత సంబంధిత భరత్ గారికి, వెంకటేష్ గారికి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కటారుకొండ సాయి కుమార్, రాష్ట్ర కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.